ఫాస్ట్‌గా ఎట్లా అయిపోయింది అని అనిపిస్తుంది. మొన్నే కదా సైన్ చేసాము, నిన్ననే కదా ఇంట్లోకి వచ్చాము అన్నట్లుంది. కానీ అప్పుడే 1 ఇయర్ అయిపోతుంది. నేను ఎందుకు రెడీ అయ్యానంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న పూజ ఉంటే పిలిచారు, అందుకని చెప్పేసి రెడీ అయ్యాను. ఇంకా పనిలో పని వీడియో కూడా షూట్ చేద్దాం కదా అని అనుకున్నాను అనమాట. వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఇవాళ డేట్ వచ్చేసి January 28 థర్స్డే అనమాట. ఇవాళ డేట్ టైం ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే మేము హౌస్ సైన్ చేసి 1 ఇయర్ అయిపోతుంది రేపటికి. January 29th మేము సైన్ చేసామన్నమాట. కానీ January 28th మేము హౌస్ చూసి ఇంకా ఫిక్స్ అయిపోయాము. ఆ రోజు అంటే ఎండ్ ఆఫ్ ది డేకి వెళ్ళామన్నమాట. మేము 5:30 ఆ టైంకి వెళ్ళాము. 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది ఆఫీసే, లేకపోతే అదే రోజు సైన్ చేసేసేవాళ్ళు మేము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నాము రేపు మార్నింగ్ రండి అని చెప్పేసరికి మేము ఇంక వెళ్ళిపోయాము. ఇంకా ఫైనల్ అయితే అందుకనే January 28th ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మాకైతే టైం ఇంత ఫాస్ట్గా ఎట్లా అయిపోయింది అని అనిపిస్తుంది. మొన్నే కదా సైన్ చేసాము, నిన్ననే కదా ఇంట్లోకి వచ్చాము అన్నట్లుంది. కానీ అప్పుడే 1 ఇయర్ అయిపోతుంది సైన్ చేసేసి మాత్రం. అండ్ నాకైతే ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి, మీరు అప్లోడ్ చేసిన హౌస్ సిరీస్ మాకు బాగా హెల్ప్ అయింది అని చెప్పేసి. అండ్ వీటిలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది యూఎస్కి వచ్చి 5 years అవుతుంది, 8 years అవుతుంది, 9 years అవుతుంది. కానీ మేము ఎవ్రీ ఇయర్ ఇల్లు తీసుకోవాలి అని అనుకుంటూనే ఉన్నాము. కాకపోతే మన కంట్రీ కాదు కాబట్టి ఎప్పుడు ఇక్కడ ఉంటామో, ఎప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుందో ఏం తెలియదు అన్న డైలమాలో మేము తీసుకోలేదు. కానీ మిమ్మల్ని చూసి మాకు ధైర్యం వచ్చింది, మేము కూడా తీసుకున్నాము అని చెప్పేసి మెసేజ్ చేశారు. అండ్ కొంతమందికి తీసుకోవాలి అన్న థాట్ ఉండదు కదా, అలాంటి వాళ్ళైతే మేము ఇల్లు తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నాము మీ వీడియోస్ చూసిన తర్వాత అని చెప్పేసి మెసేజ్ చేశారనమాట. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ ఇల్లు విషయంలో ఇన్స్పైర్ చేయడం అనేది చాలా పెద్ద విషయము నా వరకు అయితే. అంటే ఇల్లు అనేది ఒక లైఫ్కి సంబంధించిన థింగ్ కదా. చాలామంది మెసేజ్ చేస్తుంటారు, మీరు మీ హస్బెండ్కి ఇచ్చిన సర్ప్రైజ్ చూసి మేము కూడా ఇన్స్పైర్ చేసాము, లేకపోతే డెకార్ చేసాము, లేకపోతే మిమ్మల్ని చూసి ఇదే శారీ తీసుకున్నాము, ఇలాంటివి చాలా మెసేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఇన్స్పైర్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇల్లు విషయం అన్నది అసలు నిజంగా లైఫ్లో చాలా పెద్ద థింగ్. లైఫ్లో 3 పెద్ద థింగ్స్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఒకటి పెళ్ళి, ఇంకొకటి ఇల్లు, ఇంకొకటి పిల్లలు. సో వీటిలో ఏదో ఒక విషయంలో మనం ఒక పర్సన్ని ఇన్స్పైర్ చేయగలిగాము అంటే అది చాలా పెద్ద థింగ్ నా వరకు అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి నాకు మెసేజ్ చేసి చెప్పారు. అంటే కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళైతే చెప్పరు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అఫ్కోర్స్ అది కూడా ఫైన్. బట్ కాకపోతే మీరు ఇన్స్పైర్ అయిన తర్వాత ఒక మెసేజ్ పెడతారు కదా, అది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అప్గ్రేడ్స్ గురించి కూడా చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, మీరు చాలా యూనిక్గా సెలెక్ట్ చేసుకున్నారు, అప్గ్రేడ్ చాలా క్లాసీ లుక్ వచ్చింది, మిమ్మల్ని చూసి మేము కూడా అప్గ్రేడ్ సెలెక్ట్ చేసుకున్నాము అని చెప్పేసి. కొంతమంది అయితే అప్గ్రేడ్ సెలెక్ట్ చేసుకుని లైక్ ఇల్లు కొనే ప్రాసెస్లో ఉంటారు కదా, వాళ్ళు అప్గ్రేడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను వీడియో పెట్టడం చూసి వాళ్ళు కూడా అప్గ్రేడ్స్ చేంజ్ చేసాము అని చెప్పేసి చెప్పారు. కొంతమంది అయితే మేము లైక్ నార్మల్ క్యాబినెట్స్ అలాంటివి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడైతే రిగ్రెట్ అవుతున్నాం, మేమైతే చేంజ్ చేసుకోలేకపోతున్నాం, మీరు చూసిన తర్వాత అయితే మాకు చాలా నచ్చింది అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నాం. అండ్ ఈ హౌస్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత జరిగిన ఇంకొక హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే, ఇంతకుముందు మన ఛానల్ని అమ్మాయిలే ఎక్కువగా చూసేవాళ్ళు. కాకపోతే ఈ హౌస్ అన్నది లైక్ కామన్ టాపిక్ కదా, అమ్మాయిలైనా చూడొచ్చు, అబ్బాయిలైనా చూడొచ్చు. సో ఈ హౌస్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది జెంట్స్ కూడా మన ఛానల్ చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ వైఫ్లు మెసేజ్ చేశారనమాట. ఇంతకుముందు మీ బ్లాగ్స్ మేమే చూసేవాళ్ళం, కాకపోతే మీరు హౌస్ సిరీస్ అప్లోడ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత మా హస్బెండ్స్ కూడా చూస్తున్నారు, అడుగుతున్నారు కూడా నెక్స్ట్ ఎపిసోడ్ తను ఇంకా పెట్టలేదా అని చెప్పేసి అడిగి మరీ చూస్తున్నారు అని చెప్పారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మందికి నచ్చింది, అది హెల్ప్ అవుతుంది అన్నందుకు. అండ్ మా థియేటర్ రూమ్ అయితే చాలా మందికి నచ్చింది, ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కానీ అది చాలా మందికి నచ్చింది. ఎక్కడ బ్లాక్ అండ్ వైట్ చూసినా మీరే గుర్తొస్తున్నారు అని చెప్పేసి నాకు చాలా మంది మెసేజ్ చేశారు. అండ్ ప్రొజెక్టర్ డీటెయిల్స్ వాటి గురించి అయితే నాకు అసలు ఇన్స్టాగ్రామ్లో అసలు నాకు ఎన్ని మెసేజ్ వచ్చినాయో చెప్పలేను. ఇంకా చాలా మందికి రిప్లైస్ ఇవ్వలేదు, స్లోగా నేను రిప్లై ఇస్తాను, పక్కాగా ఇస్తాను అందరికీ మాత్రం, ఎందుకంటే నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి వాటి గురించి అయితే. అండ్ ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అన్నది నాది ఇప్పుడు టేస్ట్ కాదండి. నేను చదువుకునేటప్పుడు నా పాత బెడ్రూమ్, ఇండియాలో నా పాత బెడ్రూమ్ ఇంకా స్టిల్ బ్లాక్ అండ్ వైటే ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఫొటోస్ కానీ ఏమైనా దొరికితే నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను, లేకపోతే మా మమ్మీకి వీడియో కాల్ చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఆ పాత బెడ్రూమ్ కూడా అప్పుడు కూడా అంతా బ్లాక్ అండ్ వైటే ఉండేది, ఇప్పుడు కూడా అలానే ఉందన్నమాట. మా మమ్మీ కానీ సిస్టర్ కానీ ఏమీ చేంజ్ చేయలేదు, అది బాగుంది అని చెప్పేసి అలానే ఉంచేశారు. మేము హౌస్ సైన్ చేసింది January 29th కదా. సో ఇప్పటి వరకు 1 year అవుతుంది. ఈ జర్నీని అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. లైక్ ఇంకా మాకేం పని ఉండేది కాదు. మా హస్బెండ్కి ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంకా గూగుల్ ఓపెన్ చేయడం, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేయడం, పింట్రెస్ట్ ఓపెన్ చేయడం, అది బాగుంది కదా, ఇలా బాగుంది కదా, ఇలా చేసుకుందాం, అలా చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుకోవడం, ప్లాన్ చేసుకోవడం, ఇవే ఉండేవి మాకు. మేమైతే ఈ 1 yearని ఫుల్గా ఎంజాయ్ చేసాము. అంటే కోవిడ్ వచ్చింది, ఈ సిచ్యువేషన్స్లో మనం ఎలాగో బయటకు వెళ్ళలేకపోయాం కదా, సో మాకైతే కంప్లీట్గా టైం పాస్ లాగా ఉంది. సో మేమైతే ఈ హౌస్ మొత్తాన్ని ఇంకా మేము అనుకున్నట్టయితే కన్వర్ట్ చేసుకోలేదు, స్లోగా చేస్తూ ఉన్నాం అనమాట. కొన్ని ఏరియాస్ అంటే కొన్ని ప్లేసెస్లో చేసుకున్నాము, ఇంకా కొన్ని ప్లేసెస్
చేయాల్సి ఉంది, కొత్త కొత్త ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంది, అండ్ బడ్జెట్లో ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది కూడా అవన్నీ మీతో ఫ్యూచర్లో షేర్ చేసుకుంటాను తప్పకుండా. సో మేమైతే జనవరి 28న మా మోడల్ హోమ్ చూసాము. మా మోడల్ హోమ్ అంటే మోడల్ హోమ్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఫుల్లీ ఫర్నిష్డ్, అన్ని కూడా చాలా మంచిగా వాల్ డెకర్స్ అవన్నీ పెట్టేసి చాలా నీట్గా డెకరేట్ చేసి ఉంటుంది. బ్యాక్ యార్డ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటివన్నీ మనకి ప్రెజెంట్ చేస్తారనమాట. లైక్ అవి చూసే కదా మనం పర్చేస్ చేస్తాము. ఆ ఇల్లు చూడంగానే అయితే నేను మా హస్బెండ్ ఫుల్గా ఫిదా అయిపోయాము. దాంట్లో ఏంటంటే చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది అని అనిపించింది. అందుకని చెప్పేసి మేము ఫైనల్గా ఈ ఇల్లు అయితే తీసేసుకున్నాము ఆ రోజు. సో మా హౌస్ని అయితే మేము ఇంకా ఫుల్గా డెకరేట్ చేయలేదు కదా, మేము మా మోడల్ హోమ్ చూస్తే మాత్రం ఫుల్గా డెకరేట్ చేసేసి ఉంటుంది. దానికి సిమిలర్గా అండ్ ఇంకొంచెం ఇండియన్ స్టైల్ యాడ్ చేసుకొని, కొన్ని ప్లేసెస్లో అయితే ఇండియన్ స్టైల్ యాడ్ చేసుకొని, అండ్ మా ఇల్లు అయితే కంప్లీట్గా కాంటెంపరీగా ఉంటుంది కాబట్టి డెకరేటివ్ పీసెస్ అవన్నీ కూడా కాంటెంపరీగానే తీసుకుంటాము. కాకపోతే మనం ఇండియన్స్ కాబట్టి నాకు ఎక్కడైనా ఒక ప్లేస్లో మాత్రం మంచిగా ఒక ఇండియన్ డెకార్ చేసుకోవాలని చెప్పేసి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో అవన్నీ ఎక్కడ చేశాను ఏంటని అవన్నీ తప్పకుండా మీతో ఫ్యూచర్లో షేర్ చేస్తాను. కాకపోతే మా మోడల్ హోమ్ ఎలా ఉంది ఏంటి అన్నది మీకు చాలాసార్లు చూపిద్దాము అని అనుకున్నాను, కానీ సిచ్యువేషన్ రాలేదు. ఫైనల్ అయితే సిచ్యువేషన్ వచ్చింది. మేము ఎలా ఉన్న హౌస్ చూసి మేము ఈ హౌసే మాకు కావాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. మీకు కూడా షేర్ చేస్తాను, చూసి వచ్చేయండి ఆ మోడల్ హోమ్ టూర్.
అదనమాట మా మోడల్ హోమ్ టూర్. ఆ హౌస్‌ని చూసే మాకు ఇంకా ఓకే. ఇది మా ఇల్లు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి మేమైతే ఈ ఇల్లు తీసుకున్నాము. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది అడుగుతున్నారు 25K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇంట్రడక్షన్ వీడియో చేస్తా అన్నారు కదా! ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి. సో అది కూడా చేస్తాను. మేబీ ఈ 1-2 డేస్‌లో షూట్ చేసి తప్పకుండా పోస్ట్ చేస్తాను నా ఇంట్రడక్షన్ వీడియో. నేను కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను మీతో షేర్ చేసుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. మీ హౌస్ కాస్ట్ ఎంత అయింది, స్క్వేర్ ఫుట్ ఎంతో చెప్పలేదు, అవన్నీ ఎప్పుడు చెప్తారు, అండ్ మీరు ఎందుకు కొత్త హౌసే తీసుకున్నారు, పాత హౌస్ ఎందుకు తీసుకోలేదు, చాలామంది పాత హౌస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, మీరు ఎందుకు కొత్త తీసుకున్నారని చెప్పేసి చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఆ టాపిక్స్ అన్నిటినీ నేను కవర్ చేస్తూ అంటే లైక్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 20 minutes అలా అవ్వచ్చు. అన్ని డీటెయిల్గా చెప్పాలి అని అంటే మేము ఏ పాయింట్స్ని కన్సిడర్ చేసుకుని కొత్త తీసుకున్నాము అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అది కూడా ఆ వీడియో కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను మీకు. సో ఫ్యూచర్లో అయితే ఇంకా మంచి వీడియోస్ చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా తప్పకుండా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ఉంటుంది కదా, అదైతే క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. అలానే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో అక్కడ అన్ని అప్డేట్స్ అవన్నీ చేస్తూ ఉంటాను. సో అక్కడ కూడా తప్పకుండా ఫాలో చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను.